अस्मदाचार्य पर्यन्तामन्ते गुरुपरम्परा शातवेद सहस्रवाब्दमराधीयतोर्तः वेदः सनपरुषतति दुर्गान् विश्वासंवार्यान् वर्तमान् प्रत्यभिरतु दुर्गान् विश्वाः उस्सुद्वे भलान् सत्या 4 ओपनिंग ఇది సార్ विश्वकर्मण समवर्तता भेतस्य तस्यात्मस्थापितोपमेते तत्पुरुषस्व రైతే ఈ దేశానికి వెన్నెముక. మరి వ్యవసాయం అనేటువంటి మాటలో సాయం ఉంది తప్ప ఆ సాయం రైతులకు అందనేటువంటి పరిస్థితి గత పాలనలో మనం చూసాం. కానీ ఈరోజు వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతుల్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి ఉదాహరణే ఈరోజు మనం చేసినటువంటి ఈ యొక్క శంకుస్థాపనలు. ఏదైతే జిన్నూరు ఛానల్ మీ అందరికీ తెలుసు, దగ్గర మరి 15,000 ఎకరాలకి సాగునీరు, మరి వేలాది మందికి త్రాగునీరు అందించేటువంటి కాలువ. మరి ఈ జిన్నూరు ఛానల్ మీద రైతులు తమ పంట పొలాలకు వెళ్ళడానికి కానీ, తమ పంట ఉత్పత్తులు తెచ్చుకోవడానికి కానీ మరి నడిచేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి స్థితులు. ఆఖరికి ఈ జిన్నూరు ఛానళ్ళు మరి ఏదైతే లాకులు వేయాలన్నా తీయాలన్నా లస్కర్లు కానీ, ఏఈలు కానీ, ఇరిగేషన్ అధికారులు కూడా వెళ్ళడానికి వీల్లేనటువంటి పరిస్థితులు. ఈరోజు ఈ జిన్నూరు ఛానల్ మీద ఇప్పుడు 3 శంకుస్థాపనలు చేసాం. 3 చోట్ల 5 కిలోమీటర్లు మరి 1,06,00,000 రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ రైతుకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క వక్స్ బిల్ పట్ల జగన్మోహన్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్ రాజకీయం ఏంటనేది ఈవేళ మరొక్కసారి ప్రజలందరికీ కూడా తేటతెల్లమైనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఆయన డబుల్ స్టాండర్డ్ రాజకీయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు, ఈ వక్స్ బిల్లు విషయంలో యావత్తు దేశానికే ఆయన డబుల్ స్టాండర్డ్ రాజకీయం అర్థమైనటువంటి పరిస్థితి. ఏదైతే ఎన్డీఏకి బలం ఉన్నటువంటి లోక్సభలోనేమో వ్యతిరేకిస్తాడు, ఏదైతే ఈ బిల్లుకు అత్యంత కీలకమైనటువంటి రాజ్యసభలోనేమో అదే బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్. ఏదైతే విప్పు జారీ డ్రామా, అది కూడా ఓటు వేసిన తర్వాత వైసీపీ విప్పు జారీ చేయడం. లోక్సభ చరిత్రలో ఓటింగ్ అయిపోయిన తర్వాత విప్పు జారీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే నిన్నటి దాకా ఏదైతే వక్స్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని కౌర్లు చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు సైలెంట్గా రాజ్యసభలో అదే బిల్లుకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటే మరి ఈరోజు ఆ వక్స్ బిల్కి ఆ రాజ్యసభలో మరి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినటువంటి స్థితి. ఎస్, నీకు బిల్లులో ఏదైతే అనుకూలం కానీ లేదా వ్యతిరేక ఓపెన్గా మీరు మాట్లాడండి. లేకపోతే దానికి ఏదైనా తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని సవరణలు ఏదైతే ముస్లిం సంఘాలు ఏదైతే చెప్పారో ఆ సవరణలు చేయమని కేంద్రానికి నివేదించాం. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సవరణల్ని కేంద్రం కూడా ఆమోదిస్తామని చెప్పి నిండు లోక్సభలో తెలియజేశారు. అట్లా ఒక స్టాండర్డ్. అంతేగాని మీరు లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో మరి అనుకూలంగా ఓట్లు వేస్తే ఇటువంటి డబుల్ స్టాండర్డ్ రాజకీయంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈవేళ భారతదేశంలో కూడా మీ ముసుగు ఏదైతే ఉందో అది ఈవేళ తొలగిపోయినటువంటి పరిస్థితి. ఈవేళ ముస్లిం సోదరులు కూడా మీ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు.